అందరికీ గుడ్ ఈవినింగ్. జై భీమ్. విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఎలక్షన్ కమిషన్ని ముట్టడించడానికి బయలుదేరిన పార్లమెంటు సభ్యులని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా బీజేపీ ఎన్నికల కమిషన్ రెండు కుమ్ముక్కయ్యి ఎన్ని భయంకరమైన అక్రమాలకి పాల్పడ్డారో చాలా స్పష్టంగా వివరించారు. ఎన్నికల కమిషన్ నిజంగా నిజాయితీతో పనిచేసి ఉంటే, ఎలాంటి తప్పు చేయకపోతే సరి అయిన సమాధానం చెప్పాలి. కానీ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారిని, ఆయనకి మద్దతుగా ఉన్న ఇతర పార్టీల నాయకుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ వైఖరిని గమనించితే గత 10 సంవత్సరాలుగా సామాన్య ఓటర్ని బెదిరించే ధోరణితోటే పనిచేస్తున్నది. సామాన్యులకి ఓటు వేసే హక్కుని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది అని చాలా స్పష్టంగా ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. ఎలక్షన్ కమిషను పారదర్శకంగా పనిచేయాలి, నిష్పక్షపాతంగా పనిచేయాలి. అలాంటి ఒక స్వయం ప్రతిపత్తిని భారత రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగాన్ని రాసే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలి, అది ఎలా పనిచేయాలి అనే అంశం మీద చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఆ చర్చలో బాబాసాహెబ్ అంబేద్కర్ జూలై 15వ తారీఖు 1949వ సంవత్సరంలో, అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. శాసనసభలకి ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. అది అధికారంలో ఉన్న పార్టీకి లేదా మరొక పార్టీకి తొత్తులాగా ఉండకూడదు, వేలుముద్రలాగా ఉండకూడదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, ఓటు హక్కు అనేది ఫండమెంటల్ రైట్గా ఉండాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు వాదించాడు. మనకి కాన్స్టిట్యూషన్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. సిటిజన్షిప్ ఒక ఫండమెంటల్ రైట్ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి. భావ ప్రకటన స్వేచ్ఛ ఒక ఫండమెంటల్ రైట్. అలాగే తనకి నచ్చిన మతాన్ని ఆచరించడం, ప్రచారం చేయడం ఒక ఫండమెంటల్ రైట్. నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం కూడా ఒక ఫండమెంటల్ రైటే. అందుకని ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ తొలగించడానికి వీల్లేనివి. అది జీవోల రూపంలో కానీ, చట్టాల రూపంలో కానీ, ఆర్డినెన్స్ రూపంలో కానీ, సంప్రదాయాలు ఆచారాల రూపంలో కానీ ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎవరు తొలగించడానికి వీల్లేదు. అది కాన్స్టిట్యూషన్ చెప్తున్నది ఆర్టికల్ 13 ప్రకారంగా. కానీ రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్ కింద లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్గా ఉండాలి అని చెప్పాడు. కానీ ఆనాడున్నటువంటి పెద్దలు అంగీకరించలేదు. అందువల్ల అది డైరెక్టివ్ ప్రిన్సిపల్లోకి పోవడం జరిగింది. కాబట్టి ఎవరిదైనా ఒక ఓటు హక్కు కాలరాయబడ్డా లేదా ఎలక్టోరల్ రోల్స్ నుంచి పేరును తొలగించేసినా అది ఫండమెంటల్ రైట్ వయలేట్ అయినట్టు కాదు. అలాగే తప్పుడు ఓట్లు వేసి, రిగ్గింగ్ చేసి, నకిలీ ఓటర్లని నమోదు చేసి ఆ ఓట్ల ద్వారా ఒక పార్టీ అధికారంలోకి వస్తే అది ఈ దేశ ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్ని కాలరాయడం కాకుండా పోయింది. అదే డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎలక్షన్లో ఓటు వేసే హక్కుని
ఫండమెంటల్ రైట్ కింద ఇచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అందుకని రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, కామత్, అదేవిధంగా అల్లాడి ఇలాంటి చాలామంది మహానుభావులు భయపడ్డట్టుగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు ఉన్నది. వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళకి లేదా తమకు నచ్చిన భావజాలం ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. తద్వారా ఎలక్షన్ నిర్వహణలో పారదర్శకత, నిజాయితీ లోపిస్తుంది అని వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు అట్లాగే జరుగుతున్నది కదా. గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ గత 10 సంవత్సరాల నుండి మాత్రమే ఎలక్షన్ కమిషన్ తన ప్రాభవాన్ని, తన ప్రాధాన్యతని, తన పవిత్రతని కోల్పోతున్నది. అది సమస్య. తన పవిత్రతని కోల్పోతున్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసే అవకాశం ఉన్నదా? లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక చట్ట సవరణ చేసింది, ఒక రాజ్యాంగ సవరణ చేసింది. ఆ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ యొక్క చీఫ్ కమిషనర్ని అపాయింట్ చేయడానికి అధికార పార్టీలో ఉన్న ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, లా మినిస్టర్తో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఒక సభ్యుడిగా పెట్టుకుంటారు. ఈ 5గురు అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఈ 5గురి కమిటీ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ని అపాయింట్ చేస్తున్నది. దీంట్లో మెజారిటీ ఎవరున్నారు? దీంట్లో మెజారిటీ ప్రభుత్వం తరఫున వాళ్ళే ఉన్నారు. ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, లా మినిస్టర్ ముగ్గురు మెజారిటీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నచ్చిన వ్యక్తినే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సహాయకారిగా ఇంకా కొంతమంది ఎలక్షన్ కమిషనర్స్ని కూడా ప్రభుత్వమే అపాయింట్ చేస్తున్నది. అందుకే వివిధ రాష్ట్రాలకి ఎలక్షన్ కమిషనర్లని అపాయింట్ చేసినప్పుడు అవి రాజకీయ ఉద్దేశాలతోటే జరుగుతున్నాయి. తమకు నచ్చిన వ్యక్తిని, రాబోయే ఎలక్షన్స్లో తమకు అనుకూలంగా పనిచేసే వ్యక్తిని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్గా అట్లాగే ఎలక్షన్ కమిషనర్లుగా నియమిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే ఎలక్షన్స్లో అక్రమాలు జరుగుతున్నాయి. మొదటి అక్రమం ఎక్కడి నుంచి మొదలవుతున్నదంటే ఓటర్ లిస్టు తయారయ్యే దగ్గర నుండి మొదలవుతుంది. ఓటర్ లిస్టు తయారు చేసే దగ్గరే ఈ పొరపాటు జరుగుతున్నది. అట్లాగే పోలింగ్ బూతుల దగ్గర ఈ పొరపాటు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు అక్రమ ఓట్లని సడన్గా రిజిస్టర్ చేయటం, ఎలక్షన్ ఇంకొక నెల రోజులు ఉన్నదనగానే ఒక 25,000, 30,000 ఓట్లు సడన్గా పెరిగిపోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 20,000 ఓట్లు పెరిగిపోతున్నాయి. పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో కూడా మ్యాక్సిమము 35,000 నుంచి 50,000 ఓట్లను సడన్గా పెరిగిపోతున్నాయి. ఇవే కాకుండా నా ఓటు ఎలక్టోరల్ రోల్స్లో లేదు కాబట్టి నాకు తక్షణమే ఓటు వేసుకునే అధికారం ఇవ్వండి అని, అవకాశం ఇవ్వండి అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ప్రూఫ్స్ ఉన్నాయా లేవా అని సరిగ్గా చెక్ చేయకుండానే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఐడియాలజీతో ఉన్నటువంటి ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుమతిస్తున్నారు, ఓట్లేస్తున్నారు. ఆ రకంగానే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మహాదేవపుర కాన్స్టిట్యున్సీలో 36,000 ఓట్లు అక్రమంగా వేయడం అనేది జరిగింది. వాళ్ళందరూ బీజేపీకే వేసిరా అని ఒక లాజిక్ని బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు. బీజేపీకి వేయకపోతే బీజేపీ ఎలా గెలుస్తుంది అక్కడ? కాబట్టి దేశవ్యాప్తంగా అక్రమాలు జరిగాయి. అట్లాగే ఎలక్షన్ కమిషను చాలా చోట్ల అధికారంలో ఉన్న పార్టీకి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నది అనే అపవాదులు వచ్చాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎలక్షన్స్ 2018లో ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మన తెలంగాణ ఎలక్షన్ చీఫ్ కమిషనర్గా అపాయింట్ చేస్తే
ఆయన తన ఇష్టానుసారంగా ఎలక్షన్స్ నిర్వహించాడు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించాడని చెప్పే విమర్శలు వచ్చాయి. కాబట్టి పోలీసు యంత్రాంగము అదేవిధంగా ఎలక్షన్ కమిషను వీళ్ళిద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ కోసము ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని మనం ఎవరము సహించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చేదే ఓటు ద్వారా. వితౌట్ ఓట్ దెర్ ఈజ్ నో డెమోక్రసీ ఎట్ ఆల్. మరి అలాంటి ఒక ఫండమెంటల్ మీన్స్ అంటే మౌలికమైన ఆయుధం సామాన్యుడికి ఓటే. ఆ ఓటును కూడా ఈ రకంగా మాయ చేసి భారీ ఓట్ల కుంభకోణానికి బీజేపీ ఎలక్షన్ కమిషన్ 2 పాల్పడ్డాయి. ఈ కుంభకోణంలో పాల్గొన్న అధికారులని వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్టోరల్ రోల్స్ని తయారు చేసే క్రమంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి నకిలీ ఓట్లని నమోదు చేశారో, నమోదు చేసే ప్రక్రియలో ఎవరెవరైతే ఎండార్స్ చేశారో, సర్టిఫై చేసి సంతకాలు పెట్టారో ఆ అధికారులను వెంటనే గుర్తించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. మొత్తం ఆ ఎలక్టోరల్ రోల్ని ఒక అఫీషియల్ డాక్యుమెంట్గా శాంక్టిఫై చేసి పబ్లిష్ చేసినటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఆ కన్సర్న్డ్ రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తక్షణమే దేశద్రోహం కింద అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నది. వీసీకే పార్టీ రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉన్నది. తలైవర్ తిరుమావళవన్ గారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి బయలుదేరిన నాయకుల్లో తాను కూడా ఉన్నారు. చాలా స్పష్టంగా విముక్త చిరుతల కచ్చి ఈ ఓట్ల కుంభకోణంలో భాగస్వాములైన అధికారులని తక్షణమే సస్పెండ్ చేయాలి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీకి ఎలక్షన్ కమిషన్కి మధ్యన ఉన్న ఈ అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేయడానికి సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జీల చేత విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ చేసినటువంటి అమెండ్మెంటు విషయంలో సుప్రీంకోర్టు దగ్గరే కేసు పెండింగ్లో ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు ఆ కేసు మీద స్పందించి వెంటనే విచారణ చేపట్టి దాన్ని స్ట్రక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా జరగాలంటే ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉద్యమించాలి. ఓట్ల కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తూ వీసీకే పార్టీ ఈ పోరాటంలో భాగస్వాములు అవుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.